అది ఒక రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది. ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొదవెడు కాళ్ళతోడ దిగుతున్నది క్రిందికి మెట్ల మీదుగా. ఆ అమ్మాయి ఇటువైపే వస్తున్నది. ఈ నది వద్ద ఆమెకు ఏం పను? కన్యలాగి వాలకము కనపట్టుచున్నది. కాదు కాదు, ఆ చిన్ని గులాబీ లేతర చేతులలో పసిబిడ్డడున్న ఎట్లున్నది. ఏమి కావలయునో గదా మీకు అచ్చుగుద్దినట్లున్నవి రూపురేఖలు, అచ్చుగుద్దినట్లున్నవి రూపురేఖలు. ఎవరో ఎనరాదతడామి బిడ్డయే. ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా? దొరలు ఆనంద భాష్పాలు, పొరలు దుఃఖ భాష్పములు గాని అవి గుర్తుపట్టలేము. రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద. ఓహో, తెలిసినది. గాలి తాకున్న జలతారు మేలి ముసుగు జారెను కింద. అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే, కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతి కుమారి. మంత్రంబును సంగనేలా గిడెలో ముందు మార్తాండు రమ్మనినే కోరగనేలా. కోరితినివో ఆ తండు రానేలా. వచ్చనుగో కన్యనంచు నెంచకనను చేపట్టగా నీలా. పట్టెనుగో పట్టిన సంగనీలా. అడుగంటెంకుంటి సౌభాగ్యము. ఆ ఆ అయ్యో భగవానుడా, ఈ విషాదాశ్రువులతోడ ఇంక ఎంత కాలమీ మేను మోతు గంగా భవాని. ఈ విషాదాశ్రువులతోడ ఇంక ఎంత కాలమీ మేను మోతు గంగా భవాని. కలుషహారిణి ఈ తల్లి కడుపులోన కలిసిపోయద నా కన్న కడుపు తోడా.
విధముగా నిశ్చయించుకొని బిడ్డని రొమ్ముకు అదుముకుంటూ కుంతీ కుమారి నదిలోకి దిగిపోతున్నది. ఇంతలో నదీ తరంగాలలో తేలుతూ ఒక పెట్టె అక్కడకు కొట్టుకుని వచ్చింది. కుంతీ కుమారి కన్నులలో ఆశాకిరణాలు మెరుస్తున్నాయి. ఈశ్వరేచ్ఛ ఇలా ఉన్నదని గుర్తించింది. ఆమె ఆత్మహత్య నుంచి విరమించుకుంది. పెట్టె నిండా ఒత్తుగా పూలగుత్తులు, చిగురుటాకులు పేర్చింది. మెత్తగా పక్క దిద్ది పేర్చింది. ఒత్తుకోకుండా చేతితో ఒత్తి చూసింది. ఎలాగో గుండెను బిగపట్టుకొని బాష్పముల సాము తడిచిన పక్క మీద చిట్టి తండ్రిని బజుండబెట్టె తల్లి.